అంటే ఈ బోధల్లో ఏది నీకు ఉపయోగపడలేదని అర్థం. మార్పు అంటే అర్థం ఏంటో తెలుసుకోకపోతే నీ జీవితానికి అర్థం గమ్యం ఏమీ లేదని అర్థం. ప్రియక్కలారా, ప్రియ చెల్లెళ్ళారా, ఎందుకని ఇట్లా అయిపోయాం మనం? సభలు జరుగుతున్నాయి, సమావేశాలు జరుగుతున్నాయి, బోధలు జరుగుతున్నాయి, వాక్యం చెప్తున్నారు అందరూ, చాలా చక్కటి వాక్యాలు చెప్తున్నారు. కొంతమంది బాగా నవ్విస్తే కొంతమంది బాగా ఏడిపిస్తారు, అవునా కదా? మా ఊరికి ఒక ఆయన వచ్చాడు వాక్యం చెప్పడానికి. ఆయన పని ఏమిట్రా అంటే వాక్యం చెప్పిన మొదలుకొని అయిపోయే వరకు ఏడిపియడమే ఆయన పని. అయిపోయిన తర్వాత కింద కూర్చొని బాగా ఏడిపించాను కదా అంటాడు ఆయన. ఏం చెప్పాలి మీరు చెప్పండి? పక్కన వాళ్ళతో అంటాడు ఏడిపించానా బాగా అంటే ఆయన బోధ యొక్క లక్ష్యం ఏంటంటే నువ్వు ఏడవడమే. ఇంకొక ఆయన వస్తాడు బోధ చెప్పడానికి, ఆయన ఏంటంటే నవ్వించడమే ఆయన పద్ధతి. మొదలుపెట్టిన దగ్గర నుంచి అయిపోయే వరకు నవ్వుతూనే ఉండాలి, కడుపు పగిలిపోవాలి వాళ్ళకి. నవ్వి 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 వాళ్ళ భక్తి కొవ్వి. అప్పుడు చెప్తారు ఈయన ఎక్కడి నుంచి తీసుకొచ్చారా కండి, వచ్చే సంవత్సరం కూడా ఈ పాస్టర్ గారిని పట్టుకురండి. ఏం చెప్పాడండి బాబు అంటే ఏం చెప్పాడని అడిగితే ఏమీ లేదు. ఒక్కటే లక్ష్యం, నవ్వించడమా ఏడిపించడమా. కానీ నువ్వు ఇంటికి వెళ్ళేలోపు నిన్ను మార్పించడం, నీ మనసును మార్చడం అనే ఒకే లక్షణం మీద పని చేయడం ఇక్కడ నాకు నీకు మనందరికీ అవసరం. ఈ సభలు, ఈ సమావేశాలన్నీ ప్రియమిత్రులారా, ప్రభునందు దేవుని బిడ్డలారా, నువ్వు పరలోకం పోవడానికే. ఈ బైబిల్ ఉంది ఎందుకో తెలుసా? ఈ